मूर्तया संभवन्तिया तासां ब्रह्म महज्जोनि अहं बीज प्रदत्पिता అర్జున ప్రపంచమున జనించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడిని. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ ప్రపంచమున జనించు ఎల్ల చరాచర సమూహములు ఒకటేంటి, అసలు ఇక్కడ ఏమేమో జన్మిస్తున్నాయో చరాచర సమూహములన్నింటికి ఈ ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడిని. చూడడానికి తల్లి ఇక్కడి నుంచి రావాల్సిందే. మనం ఆయన బీజ పదార్థం భగవంతుడు తండ్రి మనకి. కనుక ఈ ప్రకృతిలో ఉండే చరాచర ఈ జగత్తులో ఉండే సమూహానికి ప్రకృతి తల్లి. అంతే ఇక్కడి నుంచి పుడుతున్నాం. తల్లి అంటే భూమి మీదనే పుట్టాలి. ఇక్కడ ఎవరైనా కూడా ఇంకా దేని మీద పుట్టేదానికి లేదు. ఇది భూమి. అందుకే ఈ భూమి మీద నుంచి మనం నారాయణుడి దగ్గరికి వెళ్ళాలి. మనం ఈ భూమి మీద నుంచే తల్లి దగ్గరికి వెళ్ళాలి. ఈ ప్రకృతిది ఇక్కడ పోకుండా వెళ్ళిపోతుంటాం. ఎన్ని వస్తుంటాయో ఈ ప్రకృతిలో రకరకాల వస్తువులు వస్తుంటాయి, రకరకాల జాతులు వస్తుంటాయి, రకరకాల ప్రాణులు ఉంటుంటాయి, రకరకాల చెట్లు చేపలు ఒకటేంటి పక్షులు ఎన్ని వస్తుంటాయో అవన్నీ కూడా మళ్ళీ మాయమైపోతున్నాయి. అది భగవంతుడు అంటే కనుక నేను తల్లి వంటి వాడిని కాబట్టి నన్ను చేరుకునేదానికి మీరు ఆలోచన చేయండి. భగవంతుడు చెప్తున్నాడు. కృష్ణం పొందే కృష్ణాయ గోవిందాయ నమః వాసుదేవాయ నమః. నేను మనం తృణావర్తన గురించి తెలుసుకున్నాం. తృణం అంటే గడ్డి, ఆవర్తన అంటే ఆవర్తన తిప్పుట. నువ్వు కానీ గడ్డిగానైతే అంటే కృష్ణ, నువ్వు కానీ కోరిక కానీ లొంగిపోతే నేను తిప్పి పారేస్తుంది. కోరిక అంటే ఏంటి? కోరిక తిప్పంటే ఎక్కడ చూసినా నేను కోరికల కోసం పరిగెట్టుకుంటావు. నువ్వు కానీ తృప్తిగా ఉంటే నిన్ను కోరిక తిప్పవు. అంటే అందాక నీకు ఆ కోరిక లేకుండా తృప్తిగా అంటే చాలా భగవంతుడు ఇచ్చింది కదా అనేది తృప్తి. ఆ తృప్తి కావాలనుకున్నాడు భగవంతుడు. లేకపోతే తృణావర్తుడు అయిపోతా ఉన్నాడు. తృణావర్తుడు అంటే కదా తృప్తి లేదు కాబట్టి వెళ్ళిపోయాడు. తృప్తి ఉంది కాబట్టి గోపికలందరూ గోపురం వాళ్ళందరూ మాకు కృష్ణుడు దక్కాడు చాలు, అందుకంటే మాకు అవసరం లేదని తృప్తి పొందాడు. అది కోరిక పిల్లవాడు మాకు కృష్ణుడు దక్కాడు చాలు కోసం తృప్తి పొందారు. మనం కూడా తృప్తి పొందాలి. చాలు కృష్ణ ఇచ్చావు జన్మ చాలు. ఏం చేసుకుంటాం నేను? చాలు నీ యొక్క నాయం చేసుకుంటూ జీవితాంతం నీ స్మరణ చేసుకుంటూ ఈ శరీరంతో ఉన్నాను స్వామి అని చెప్తున్నాడు. కోసమే తృప్తి గలవాడు చక్రవర్తి కంటే అదుపుడు. తృప్తి కలిగి ఉండడంలో ఎంతో హాయి ఉన్నది. అందుకని సన్యాసులు ఉద్దేశించి అంటారు, గోచి పెట్టుకున్న వాడంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎక్కడున్నారని ఎవ్వడు లేడు. అంత సన్యాసులకు వాళ్ళు సన్యాసించిన వారు మాకేమీ అక్కర్లేదు అని అన్నిటినీ విడిచిపెట్టేస్తారు. వాళ్ళు మాకేం అక్కర్లేదని అన్నిటినీ వదిలేసి తాను ఒక్కడనే ఉన్నారని హాయిగా కూర్చుంటాడు. తాను ఒక్కడే ఉన్నారని హాయిగా కూర్చుంటాడు సన్యాసి. నిజానికి అందులోనే ఉంది ఐశ్వర్యవంతాన్ని. ఈ తృణావర్తనోపాఖ్యానం ఇంతటి గొప్ప విషయాలను ప్రతిపాదన చేస్తుంది. ఇంతటి విషయం మన మనస్సుగాని పడినట్లయితే ఒక పెద్ద సమస్యకు మనకి సమాధానం దొరికినట్టే. పెద్ద సమస్య కోరికే పెద్ద సమస్య. ఆ సమస్య నుంచి మన గాలి దొరికిందంటే పెద్ద సమస్య లేదంటే అన్నిటికీ మూలం కోరికే. ఆ కోరికలు కానీ మనం జయించగలిగితే గొప్ప సమస్య నుండి బయటపడినట్టే. మనం ధరించడానికి ఏం కావాలి? భగవంతుని నామము రూపము పట్టుకుంటే చాలు అని తృణావర్తనోపాఖ్యానం ద్వారా తెలుసుకుంటున్నాం. కోసం ఈ కోరికలు వదిలేస్తే భగవంతుడి నామము, భగవంతుడి యొక్క కథలు, భగవంతుడి గురించి రూపము పట్టుకుంటే మనకి ఈ తృణావర్తనోపాఖ్యానం మనం కూడా తెలుసుకుంటున్నాం.
పసిపిల్లవాడిలా ఆయన భూమి మీద పుట్టి పసిపిల్లవాడిలా ఆవులతో తిరిగి ఆవులు పొగలు పట్టుకొని ఆవులతో తిరిగి ఇన్ని చేయాల రోజులు యథార్థంగా ఇవేమి భగవంతుడికి చేయనవసరం లేదు. కానీ మనమందరినీ ఉద్ధరించడం కోసమని పరమాత్మ ఎంత ఆశ్చర్యకరమైన లీల చేశారో చూడండి. ఏది చేసినా కృష్ణ పరమాత్మకి మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. మన మంచి మార్గాన్ని నడిపిస్తాడు కృష్ణ పరమాత్మ చేసే లీల. అందుకోసమే ఈ పునరావర్తనోపాఖ్యానం వచ్చింది. కనుక మనం ఇప్పుడు వదిలేయాలి, కృష్ణను వదిలేయాలి, కోరికను వదిలేయాలి. ఏం పట్టుకోవాలి? వృత్తిని పట్టుకోవాలి. ఏ కోరిక? ఈ సంసారం అనే కోరిక, తృప్తి కృష్ణుడి దగ్గర ఉంది. అది ఇప్పుడు గోపికలందరూ కూడా చాలా మనకి కృష్ణుడు దొరికాడు, చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే మనకు ఆనందం లేదు. మనం కూడా ఏం చేయాలి? చాలా నా జీవితాన్ని కృష్ణ పరమాత్ముడు నామం దొరికింది, కృష్ణుడితో నాకు సంబంధం దొరికింది, ఇంతకంటే ఆనందం ఏంటి అని మనం ఆనందాన్ని పొందాలి. ఇదే పునరావర్తనోపాఖ్యానము. భగవంతుడు ఏం చేసినా కూడా మన కోసం లీల చేస్తూ ఉన్నాడండి. శ్రీకృష్ణ బలరాముల బాల్య లీలలో శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క బాల్య లీలలు అంటే బలరామకృష్ణులు ఇద్దరూ కలిసి ఉంటారు. బాల్య లీలలు ఎక్కడ చూసినా కూడా కృష్ణ బలరాములు ఇద్దరు కూడా పాకడం వచ్చేసిందండి. పాకడం పిల్లలు చూడండి, ఇంట్లో పాకేటప్పుడు ఎలా పాకుతారు చూడండి. అలా చక్కగా పాకుతోటి ఇట్లాంటారు అట్లాంటారు, ఎంతో బాగా పాకుతారు. ఆ విధంగా భగవంతుడు పాకడం మొదలు పెట్టాడట. అవసరం ఆ భగవంతుడికి. వాళ్ళు యశోదను ఆనందించారు. ఈ విధంగా భూమి మీద పాకుతున్నాడు. కృష్ణుడు యశోదమ్మ దగ్గరికి పాకుతూ వెళ్ళి ఆమె మీద చేతులు వేసి లేవలేక నిలబడి యశోద పట్టు కొమ్ము పట్టుకుని ఉయ్యాల ఊగుతున్నట్లుగా ఊగేవాడంట కృష్ణ పరమాత్ముడు. అలా ఊగుతుంటే ఆ తల్లి పట్టు కొమ్ము జారిపోతుండేదంట. ఆ పమిట కొమ్ము పట్టుకొని లాగుతున్నవేమిట్రా అని నెమ్మదిగా అమ్మ పైకి కొమ్ము కృష్ణుడి చేతిలో నుంచి తీసేసేదంట. అమ్మ పమిటి కొమ్ములా తన పట్టుకుని నిలబడడానికి ఆధారం ఏమిటి అని చూశాడంట. ఇప్పుడు అది భగవంతుడు చేసేది. చేస్తే ఆవులు కనబడ్డాయి ఎదురుగా. గోవులు కనిపిస్తే ఆవులు వెనక తెల్లటి తోక ఉంది, దానికి నల్లటి కుచ్చు ఉంటుంది, వేలాడుతుంటుంది. అప్పుడు నెమ్మదిగా పాకుకుంటూ ఆవుల వెనకాలకు వెళ్ళి తోక చివర గల నల్ల కుచ్చు పట్టుకొని జాగ్రత్తగా తోక పట్టుకొని పైకి లేచేవాడంట. అంతే కదండి. చిన్నప్పుడు కూడా మన పల్లె వాతావరణంలో ఉంటే ఆవులు జరుగుతుండేది. చిన్న చిన్న తోడు వాడు చెంగునే కొట్టుకునేవి. అవి మామూలుగా వాడు తోకలు పట్టుకునేవాడు. ఎంత ఆనందం! అలా కృష్ణుడు తోకలు పట్టుకొని లేచేవాడంట. ఆవులు పక్కన అడుగులు వేసేవాడంట. వాటితో పాటు చిన్నగా అడుగులు వేసేవాడంట కృష్ణ పరమాత్మ. అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆ గోమాతతోనే అలవాటు చేసుకున్నాడు. ఏంటంటే గోమాత పరమ ప్రియమైనది. గోమాతను మించిన దైవం ఈ జగత్తులో ఇంకొకటి లేదండి. గోసేవ కంటే పరమప్రాప్తమైన సేవ మరి ఒకటి ఉన్నదా అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. బ్రహ్మంగారు కూడా చెప్తున్నాడు కృష్ణ గారికి, అమ్మా గోసేవను మించిన దైవం మరి ఒకటి ఉన్నదా భూమి మీద? గోసేవ చేయడంలో నాకు ఎంతో ఇష్టం అమ్మా. పూర్వం నేను కృష్ణుడుగా వచ్చినప్పుడు గోసేవ చేసి ధర్మ సంస్థాపన చేశానన్నాడు. ఏమిటో ఆయన కృష్ణుడు అంటూ చూస్తే చిన్న పిల్లవాడిని ధర్మ సంస్థాపన అంటున్నావు. సరే ఏదో ఒక ఆయనకు వెయ్యావో అయిపోయింది. ఆశ్చర్యకరం. ఆయన ఏమో గోవర్ధనకి తిరిగేవాడు, ఈయన రవాల కూడా కర్ణాటకలో రవాల పడకి వెళ్ళేవాడు. అక్కడ పులు తిరిగే ప్లేస్ అక్కడికే తోలికి వెళ్ళిపోయాడు 11 సంవత్సరాలు. గోసేవ అంత గొప్పదండి. గోసేవ మించింది లేదు. కృష్ణుడు అలా ఆడుకుంటుండేవాడు. గోవులు పట్టుకొని లేస్తూ చిన్నగా లేచేవాడు. కృష్ణుడు ఆమె వంక చూసినప్పుడు దొంగగా నవ్వేసేవాడంట. అలా కృష్ణ తర్వాత తక్కువ అలా ఉంటుంది. అప్పుడు 2 చేతులు అమ్మ ఎత్తి అమ్మ భుజం మీద వేసి ఆమె కంఠం కింద తల పెట్టేసి పక్కపక్క నవ్వేసేవాడంట. అమ్మ బుగ్గలు పడుకునేవాడంట. ఆ నవ్వు చూసి వస్తున్న పొడు చూసి, ఆ ఎర్రపాటి నోరు చూసి, నల్లటి కళ్ళు చూసి
గిరదాల గిరదాల గుర్తు చూసి ఆ యొక్క అమ్మ పొంగిపోయేదట యశోదమ్మ. ఈ విధంగా కృష్ణ పరమాత్మ యశోదమ్మతో ఆడుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు తల్లిగా నన్ను బాగా చూస్తావా అని అడిగాడు కృష్ణ పరమాత్మ. ఈ భక్తురాలు ఏం చేసినా లేదా ఆయన చిన్నపిల్లవాడుగా ఉన్నాడా, మనకు కనిపిస్తున్నాడు చిన్నపిల్లవాడుగా. అలా ఈ లీల చదువుకుంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చిన్నప్పుడు మన అమ్మ కూడా అలా చేసిందని లీల గుర్తు రావాలి. మనం కూడా అలా పెరిగిన వాళ్ళే. అందుకు కృష్ణ లీల చదవన్నాయా జ్ఞానం వస్తుందనేది. ఆ జ్ఞానము ఈ జ్ఞానము రెండు జ్ఞానాలు వచ్చినాయనుకో ఈ సంసార జ్ఞానం వీటిలో మళ్ళీ వెళ్ళిపోవడం భగవంతుడి దగ్గరికి. అది ఆ జ్ఞానం ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడా ఆ జ్ఞానం ఎలా మనం నడపగలగాలి సంసారాన్ని జ్ఞానం భాగవతం భగవద్గీత ఇస్తుంది. లేకపోతే మనం నడపలేదు. చాలా కష్టమైంది ఇదంతా. శాంతియుతంగా నడపాలి ఏదైనా కూడా. అంతేగాని తొందరపాటు ఏది నడపకూడదు. మనం చాలా అపాయకరమైన ఇవన్నీ కూడా. నెమ్మదిగా బలరామకృష్ణులు ఇద్దరు పెద్దలవుతున్నారు. వారు ఇప్పుడు లేచి నిలబడే అడుగులతో నడుస్తున్నారు. లేచి నిలబడగల శక్తి వచ్చి బుద్ధి అడుగులతో నడుస్తున్నారు. కడవాడిని బలరామకృష్ణులు గడవాడిని వారి చూచి తగ రంభాదులు గడవాడి నరులు భయమున గడవాడిని మంతనముల తపస్సులు వెంకన్. బలరామకృష్ణులు లేచి పెద్ద నవ్వుతూ గుడి అడుగులు వేస్తూ కూలిపోతూ నడవడం ప్రారంభించారండి ఇద్దరు. లోకమునంతటికి నడక నేర్పి పరమాత్మ నందవ్రజంలో తప్పని అడుగులు వేస్తూ ఉన్నాడు. చూడండి, మరి లోకంలో ఉన్నవందరికీ మనకు నడవడం నేర్పినాడు. నడవడం ఏంటండి? ఇలా బ్రతకండి అని రామావతారం చూపించిందా? రాముడు స్వయంగా చేసి చూపించాడా? కృష్ణ పరమాత్ముడు చూపిస్తున్నాడు. ఇలా నడవండి అని చూపిస్తున్నాడండి. కనుక లోకానికి నడవడికి నేర్పించిన స్వామి ఈ రోజు నందవ్రజంలో తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నాడా? అది కృష్ణ పరమాత్ముడి యొక్క సమ్మోహనం అండి. ఏమాశ్చర్యం స్వామి అని ఆకాశంలో అప్సరస్సులందరూ నాట్యం చేస్తున్నారంట. మహర్షులు అగ్నిహోత్రం వేస్తూ ఏమి అదృష్టం అండి! ఏ పరమాత్మకి అవిశ్వసిస్తున్నామో అటువంటి పరమాత్మ ఈ వేళ గుడి నరకలు నడుస్తూ ఈ గోకులంలో ఉన్నాడా అని దివ్య దృష్టిలో చూస్తున్నారంట. సమాధిలో ఉంది, సమాధి స్థితిలో ఉండి చూస్తున్నారంట. ఆయన గుడి అడుగులు చూసి రాక్షసులకు మరణకాలం దగ్గరికి వచ్చిందని వాళ్ళు అడుగులు నడవంట మొదలుపెట్టాయి. భగవంతుడు పెద్ద కొద్ది రాక్షస సంపాదన చేస్తాడు కదా, అందుకోసం రాక్షసుని భయవేసిందంట. అలాంటి కనబడుతున్న అడుగులతో నడకలు నేర్చుకున్నాడు కృష్ణ పరమాత్మ. అమ్మ యశోదమ్మని లేక పుట్టిన పిల్లవాడు. యశోదమ్మ పుట్టలేదని ఎవరికి పుట్టాడు? యశోదమ్మ పెంచిందంటే తెలియదు. యశోదమ్మకి మా అబ్బాయి అనుకుంటుంది. అందులో మహా అందగాడు, మామూలు అందగాడు కాదు. అమ్మ చెప్పుకున్న కథలు శ్రద్ధగా వింటూ ఉండేవాడు. తల్లి చిన్న వేణువు ఇస్తే ఆ వేణువు ఊదుకుంటూ ఇంట్లో తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉండేవాడంట స్వామి. ఒక రోజున పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు స్వామి. ఒక రోజు పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడంట. ఇదే ఈ సందర్భంలో మట్టిలో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు మట్టి తీసి మీద పోసుకుంటుంటే నాకు కృష్ణుడు కనబడటం లేదే, ఒంటి నిండా కూడా గంధం పూసుకొని ఉన్నాడే అని ఓతనగా చూస్తున్నారంట. నాకు కృష్ణుడు కనిపించడం లేదే, నాకు మట్టి కనిపించడం లేదే, ఒంటి నిండా గంధం పూసుకొని కనిపిస్తున్నాడంట చిన్ని కృష్ణుడు. ఈ విధంగా చిన్ని కృష్ణుడు వంక చూస్తూ పొంగిపోయాడంట ఓతనగారు. ఎందుకంటే లైవ్ చూసుకున్నాడు కదా, ఆయన రాసుకున్నాడు కదా రామచంద్రుడు కనిపిస్తుంటే. అలా మట్టిలో పోయాడంట స్వామి. ఈ విధంగా ఆ స్వామి యొక్క ఆనందాన్ని ఈ యొక్క పోతన గారు డైరెక్ట్ లైవ్ చూశాడండి. ఎంత ఆనందమో చూడండి. చప్పుడు సేపుండు మని జంగె ఎలర్చిన అల్గిపోవగా అప్పుడు పారవైచి ఆ అర్మిలి బిందులు వచ్చి అంచు నవ్వప్పగ తీరు తల్లి దశ కొత్త
అని కృష్ణుడు అంకుశేయుచు ఎన్నప్పటి నుంచి చల్లుడుచు పింపలయను మొలగట్టమోయగను. యశోద కృష్ణుడికి చక్కని ఉద్యానం పెట్టిందంట అమ్మవారు. యశోదమ్మ కృష్ణుడికి చక్కని ఉద్యానం పెట్టిందంట. దానికి చిన్న గంట ఒకటి కట్టిందంట. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆవు మెడలో కట్టిన గంటలా అని దొరుకుతుంది. ఒక రోజున అమ్మ మంచి పనిలో ఉండగా గబగబా వచ్చి అక్కడ పునరి కింద పడేశాడు. యశోదమ్మకి చాలా కోపం వచ్చిందంట. కృష్ణుని బుధం గట్టిగా పట్టుకొని, ఏం కృష్ణ నీకు బుద్ధి ఉన్నదా లేదా, గబగబా నడుచుకుంటూ వచ్చేస్తున్నావు అని గుడాలు పట్టుకున్నావు ఎందుకు అని యశోదమ్మ పిల్లవాడిని గద్దిస్తుందండి. మా ఇంట్లో గద్దిస్తాం కదా, చిన్న గ్లాస్ కింద పడుతుందనుకో, వీడు అన్ని ఇలాగే చేస్తున్నాడు అంటారు అమ్మ. అలా గద్దిస్తుంది కృష్ణ పరమాత్ముని. ఆయన గద్దించేది ఏడు కొడల వాడిని. మరి అమ్మలాగా ఉంది కదా, ఆయన ఆమె తెలియదు కదా ఈయన ఏడు కొడల వాడి కృష్ణ పరమాత్ముడు అని. ఆమెకేం తెలుసు పాపం, నా కొడుకు అనుకుంటుంది ఆవిడ. ఈ విధంగా ఆమె కోపడుతుంది. అలా ఆయన మహానుభావుడు అమృత స్వరూపుడు. ఆ కృష్ణ పరమాత్ముడు అమృత స్వరూపుడు. లోకములంతటా నిండి ఉన్నవాడు, ఈ లోకాలన్నింటిలో నిండిపోయి ఉన్నాడు. అంటే నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, ప్రతి దాంట్లో భగవంతుడు. లేకపోతే ఈ భూమి ఉండదండి. ఈ విధంగా ఏమీ తెలియని గొల్ల పిల్లవాడిలా యశోద పక్కన తిరుగుతున్నాడు. ఏమీ తెలియని వాడా తిరుగుతున్నాడు. ఈ లోకమంతా నిండిపోయినాడు. అక్కడ కనిపిస్తున్నాడు మనకి. ఇంకా లోకమంతా చూడలేం కదండి, ఒక రూపంగా చూస్తాను. అందుకే ఒక రూపంగా వస్తాడు భగవంతుడు. అందుకే మూర్ఖులు నాకు ఒక రూపం లేదనుకుంటారు. నిజంగా చెప్పాడు భగవద్గీతలో. కొంతమంది చూడండి, భగవంతుడికి రూపం లేదండి, జ్యోతిలాగా చూడాలని అంటారు. భగవంతుడికి రూపం ఎప్పుడు ఉంటుంది. అందుకే రూపం లేదంటారు. మూర్ఖులు నన్ను తెలుసుకోలేకపోతారు, అజ్ఞానులు అంటారు. కోసం సాకార రూపంతో వస్తున్నాడు భగవంతుడిని. అంతా ఎలా వస్తాం చూడలేదు. కోటి సూర్యులు వెలుగుతూ ఉంటాడు, డైరెక్ట్ చూడలేము మనం. కోసం భూమి మీద అవతరించినప్పుడు అలా సాకార రూపంతో కనిపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా 33 కోట్ల దేవతలు ఆయన యశోదమ్మ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవాడట. ఏమి యశోదమ్మ అదృష్టమండి. ఈ విధంగా ముగ్గురు వేరేసుకోవాలన్న దేవతలు ఏమి యశోదానండి. ఈ పరమాత్ముడు యశోదమ్మ ఏం చింతన చేస్తున్నాడా, పాపపడితే ఏం తెలియని వాళ్ళగా ఉన్నాడా అని ఆశ్చర్యపోతున్నారట దేవతలు. కృష్ణుని మందలించాలని ఈ వారు మళ్ళీ దగ్గరకు రాదు అనేదట అమ్మవారు. ఈ విధంగా కృష్ణుడికి కోపం వచ్చేసినట్టు ఒకసారి అమ్మ తిరుగుతుంది. అప్పుడు కొత్తగా నడవడం వచ్చింది కృష్ణుడికి. కొత్తగా నడవడం వచ్చేసిందండి. గంభీరంగా మారిపోయి చేతులు వెనక పెట్టేసుకొని కృష్ణుడు అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఆడుకోను, నేను నీ దగ్గరికి రాను, నేను ఇలానే కూర్చుంటాను అని బొమ్మబట్టి పెట్టేశాడు అని అక్కడే గొప్ప కూర్చునేవాడు. ఎంతసేపు కూర్చుంటాడో చూద్దామని యశోదమ్మ తనని తాను పని చేసుకుంటూ ఉండేది. ఇంతలో కృష్ణుడికి కోపం ఎక్కువైపోయి అమ్మ తనలో పట్టించుకోవడం లేదని ఒక్కరు ఎదురుపెట్టిపోయి ఏడవడానికి సిద్ధపడేవాడు. అంటే చిన్నపిల్లలు ఏదన్నా అన్నారనుకో, ఆ స్తంభం మీద వాళ్ళ మీద కోపం చేస్తుంది, వాళ్ళు పక్క పెరుగుతున్నారు ఏమి కానీ ఇంకా మనని పిలవలేదు, ఇంకా నన్ను పిలవలేదు, ఎంతో కోపం వాళ్ళకి. అమ్మ వచ్చి పిలిచి, నా బంగారు తండ్రి గారు ఏదో అన్నారైనా పొరపాటు చదువు రావాలని బాగా చదువుకుంటాను ఎక్కువ చదువు అంటే చక్కగా వచ్చి చేస్తాడు. అలా కృష్ణ లేవు మన లేవుగా మన లేనా కాదు, మనకి కూడా ఇలా ఉంటుంది. ఏమో భగవంతుడు చేసే లేదు అపూర్వమైంది. మనకి కర్మ లేదు. కర్మ కోసం పుట్టాము. మనం చేసుకున్న కర్మ కోసం, కర్మ గురించి దాని కోసం పుట్టాము. భగవంతుడికి ఆ కర్మలు ఎదుర్కొంటాయని పరమాత్ముడికి. అప్పుడు యశోదమ్మ కృష్ణుడిని చూడనట్టుగా కొద్దిసేపు అక్కడ తిరిగినట్టు తిరిగి ఒక డబ్బా తీసి, ఏడి నా చిన్న కృష్ణయ్య అని డబ్బా అక్కడ పెట్టేసి కావాలని అక్కడ ఆరేసుకున్న చీరను పక్కకు తీసేసి, ఈ విధంగా ఏడి నా చిన్న కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆ యొక్క యశోదమ్మ లేదన్న, నేను పిలవగానే వచ్చేస్తాడు అన్నయ్య. అంటే అమ్మవాడి అమ్మ అంటే ఎంత ఇష్టమో అని చెప్తా ఉంది.
ఉన్నా పట్టించుకోడు. నాన్న అన్నయ్య అంటే చాలు, ఎక్కడ ఉన్నా పరిగెత్తేస్తాడు అని కళ్ళు మూసుకునేదంట. అమ్మ ఏది మా కృష్ణ ఏది, మా కన్నయ్య ఏది అని కళ్ళు మూసుకుంటే అమ్మ దగ్గరికి వచ్చేలా చూసేవాడు. మనవడు కూడా కళ్ళు మూసుకుంటే ఎదురుగా ఉంటాడు. నువ్వు చూస్తానే ఏం తెలియనట్టుంటే వాడు ఎంత పక్క నవ్వుతాడు. ఇదంతా ప్రేమతత్వం చూపిస్తున్నాడు కృష్ణయ్య. ప్రేమతత్వం చూపిస్తున్నాడండి. ఆ ప్రేమ ఉండాలి మనకి. తల్లికి బిడ్డకి ఇద్దరికి ఆ ప్రేమ ఉంటే ఇద్దరు సంబంధాలు బాగుంటాయి. ఆ ప్రేమ లేకపోతే ఇద్దరు సంబంధాలు కట్ అయిపోతుంటాయి, బంధువుల్లో కానీ ఎక్కడైనా కూడా. ఆ ప్రేమతత్వమే ఈ జగత్తంతా నిండిపోయింది. రాధాకృష్ణుల ప్రేమ ఈ జగత్తంతా ప్రేమమయం. ఆ ప్రేమమయాన్ని ఎవడు పంచుకుంటున్నాడో భగవంతుడితో వెళ్ళిపోతున్నాడు. ఎవడు ద్వేషము అనురాగము వీటితో ఉంటున్నాడో వాడి ఇక్కడే ఉండిపోతున్నాడు. అదే ప్రేమమయం. అందుకు వచ్చారు రాధాకృష్ణ రూపంలో, మిళితమై వచ్చాడు చైతన్య మహాప్రభు. ఈ విధంగా యశోదమ్మ కళ్ళు మూసేసుకుంటే కృష్ణయ్య వచ్చేసేవాడు. వచ్చేసి అమ్మ సాయి చూసి అమ్మ అంటే చూస్తాను పొంగిపోయేదంట యశోదమ్మ. వాళ్ళ చిన్ని కన్నయ్యదే అని ఎత్తుకొని కృష్ణుడు తీసుకొని అమ్మ పాలు ఇచ్చేదంట. చక్కగా పాలు తాగి ఏం తెలియనట్టు మళ్ళీ దిగేసి అమ్మకు బాయో ఏదో చెప్పేసి హరే కృష్ణ ఏదో చెప్పేస్తాడు. అమ్మ అయిపోతానని పిల్లలతో ఆడుకుంటేవాడు. అలా కృష్ణలీలలో అంత ఆనందాన్ని ఇచ్చేటువంటి యశోదమ్మకి ఎందుకంటే ఆయన దేవుడు తెలియదు. ఈ విధంగా లీలలో గోకులంలో చేసేవాడు స్వామి. ఇప్పుడు మనం అవన్నీ కూడా డైరెక్ట్ కనులతో చూడాలి. యశోదమ్మ ఉన్నట్టు, చిన్ని కృష్ణుడు వస్తున్నట్టు అలా మనం చూడగలిగితే డైరెక్ట్ భగవంతుడు చూసినట్టే. అదే గోకులం చూసింది కూడా. అందుకోసమే 7 కొండల మీద ఏ లీలా చేయలేదండి, డైరెక్ట్ వచ్చేసాడు స్వామి. ఆ యొక్క గోకులంలో ఉన్న లీలల కోసం ఆ యశోదమ్మ ఉగ్రామాత అప్పుడప్పుడు అడుగుతుంటుందంట, ఆ లీల ఎంత బాగా చేస్తావు కృష్ణ, ఇప్పుడు లీలా లేదు ఏమి లేదు, ఇక్కడ నిలబడుకొని ఉన్నావు, నిలువు కాళ్ళ మీద నిలబడుకోవడం ఆయన అంటున్నాడు ఉగ్రామాత. తప్పదు, భక్తుల కోసం ఒక్కొక్క రూపం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తాడు భగవంతుడు. రూపం అదే కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తాడు ప్రజలు ఉద్ధరించే దానికోసం. ఈ లోకానికి డైరెక్ట్ కృష్ణుడు కనిపించదు. ఎందుకంటే 7 కొండల మీద ఉంటాడు, కనిపిస్తూ ఉంటాడు. కానీ పోయిన వాళ్ళు మనం ఏమనుకుంటాము, కొంతమంది వేరే రకంగా అనుకుంటారు. భగవంతుడు సాక్షాత్కారంగా అక్కడ నిలబడుతున్నాడు. విగ్రహ రూపంలో ఉన్న విగ్రహంగా కాదు, డైరెక్ట్ భగవంతుడు చూసుకున్నాం మనం. కోసం ఒక రూపం తీసుకుంటాడు భగవంతుడు, సాకార రూపంలో ఉంటాడు ఈ లోకంలో. మహానుభావుడు ఆ విధంగా పోతన గారు కృష్ణ లీలలో వర్ణిస్తూ ఎంతో చక్కగా ఈ పద్యాలన్నీ రాశాడండి. ఇప్పుడు మనం ఆ పోతన గారి గురించి మనకు ఒక ఊరు లేదు, ఆయన ఎక్కడో తెలియదు, ఒక విగ్రహం లేదు, విగ్రహం మీద పగలబడతారు, ఎన్నో విగ్రహాలు పెట్టుకుంటారు. ఈ రాజకీయ నాయకుల విగ్రహాలు అవి ఇవి కొన్ని ఏం ఉద్ధరించారు. మన డబ్బు తీసుకొని మన డబ్బు సంపాదించుకొని చనిపోయిన తర్వాత బతుకున్నప్పుడు పెద్ద విగ్రహాలు పెట్టుకుంటారట. ఇటువంటి విగ్రహాలు పెట్టుకుంటే తెలుస్తుంది, కానీ అక్కడ విగ్రహాలు పెట్టుకుంటే ఏం తెలుస్తుంది. వాళ్ళు చేసి రౌడీని హత్యలు పరిపాలన చేసి దిక్కుమాల వాళ్ళకి అందరికీ విగ్రహాలు పెడతారు. భగవంతుడి యొక్క కథలు రాసి భగవంతుడి రాష్ట్రాలు పెట్టారు. తీరా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ నాయకమండ మీద ఎన్ని పెట్టాడు, అవన్నీ మనం పెట్టాడు. అది మన సంస్కృతి. అందుకోసమే ఈ ప్రజలను కూడా భగవంతుడు అలా చూస్తూ ఉంటాడు. కర్మాల స్వామి వెళ్ళిపోతాను కానీ భగవంతుడు ఏమీ చేయడండి, చూసుకుంటాడు అంతే. ఆ పాపమే ఆ కర్మే ఆ వంటి వచ్చి తీసుకెళ్ళిపోతుంది అంతే. భగవంతుడికి ఇంటి సంబంధం లేదు. ఆ పాపకర్మలు టయానికి వచ్చేస్తాయి. టయానికి వచ్చేసి మన మీద ఏం చేయాలో అది చేసేసి వెళ్ళిపోతుంది. కాలం అండి, కాలంలో ఎంతటి గాయం కూడా మార్పేస్తుంది. కాలం అటువంటిది కోసం ఆ భగవంతుడిని మనం వేళ కూడా భగవంతుని భక్తుల్ని ఒక్కసారైనా మనసా వాచ కర్మను అనుకోవాలంటే భగవంతుడి భక్తులంటే మాటలు కాదు, వాళ్ళన్నీ వదిలేసి భగవంతుడి కోసం మన కోసం వాళ్ళు సందేశాన్ని ఇచ్చే దానికోసం వచ్చారు. ఇప్పుడు అమ్మాయి ఇంకా నమ్మేసింది, అందుకని అందరి ఇళ్లలోకి వెళ్ళిపోతున్నాడు కృష్ణయ్య. ఇప్పుడు దాకా నమ్మించాడు అమ్మాయి, ఇక వెళ్ళిపోతాడు ఇళ్లలో. వెళ్ళిపోయి అన్ని ఇళ్లలో ఉన్న వెన్న నెయ్యి అన్ని తినేసేవాడంట.
తెలియని సామాన్యమైన బొత్త ఏమన్నా అది ఏం చిన్న బొత్త కృష్ణ పరమాత్ముడి అందులో అన్ని లోకాలు ఉన్నాయి. ఆ బొత్తలోనే అన్ని లోకాలు ఉన్నాయి. ఎవరైనా తన మీద నేరములు చెబితే అమ్మ నమ్మకుండా ఉండాలని బయటే దూకి బాగా శుభ్రంగా కూర్చుకొని ఏమి తెలియనట్టు ఇంట్లోకి వచ్చేవాడు. ఆశ్చర్యకరమైనది. కొంతమంది ఎవరైనా సీరియస్ అవ్వడం సీరియస్ అయ్యాడనుకో వాళ్ళ ఆవేదన పడిపోతుందని ఒక్కపడి తన నోట్ వేసుకొని నవిలి 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 ఇంటికి వస్తాడు. ఆ ఉండగానే గబ్బు కొడుతుంది సిగరెట్ గబ్బు. అట్లా కృష్ణ పరమాత్ముడు వెంట తినడానికి మూర్తి అన్ని ఎన్ని జాగ్రత్తగా పడేవాడంట. చూడండి మరి కృష్ణ పరమాత్ముడు లేలేంటి మన లేలేంటి మనం కర్మలేల అది జగత్ లీల మన కోసం చేసే లీల. ఏ విధంగా ఆడుకొని వచ్చిన వాడిగా మట్టిని చేతులు కాళ్ళకు పూసుకొని ఇంట్లో వచ్చేవాడంట. మట్టి అన్ని పూసుకొని వచ్చేవాడంట. పూసుకొని అమ్మా ఆకలేస్తుందమ్మా ఓ పెట్టమ్మా అమ్మా నాకు పాలివ్వమ్మా అని అడిగేవాడంట. పాపం ఎంత ఆకలేసిందో అనుకునేదంట. అందరిలో తినొచ్చాడా లేదా? తినొచ్చాడు. మళ్ళీ ఆకలేస్తుందమ్మా అంటున్నాడు. అదే కృష్ణ లీల. ఎందుకంటే అమ్మని మరిపించాలి, లేకపోతే నువ్వు అన్నం తెలియదు ఎందుకు తెలియదు అంటుంది. ఆ బొత్తులో ఎంతైనా తింటాడండి స్వామి. అప్పుడు అమ్మ పాపం ఎంత ఆకలేస్తుందో ఇందాక ఎప్పుడో పిల్లవాడిని పాలు తాగి వెళ్ళాడు అనుకుని పిల్లవాడిని దగ్గర కూర్చోబెట్టుకొని అన్నం పెట్టేదంట. అలా అన్నం పెట్టేటప్పుడు అమ్మ మంచి మంచి కథలు చెప్పేదంట. యశోద చిన్ని కృష్ణుడికి అన్నం పెడుతూ కథలు చెప్పేది. అన్నం తినడం పూర్తయిన తర్వాత చక్కగా ముదిగడిగేసి యశోద కుమారుడికి దిష్టి తీసి పడుకోబెట్టేదంట. అందుకే చూడండి ఈరోజు అమ్మలు కూడా అంతా తిన్న తర్వాత ఉందనుకో పిల్లవాడికి ఇలా దిష్టి తీసేసి అమ్మ దగ్గర మరి ఏమైనా పడేస్తుందో తెలియదు. కానీ యశోదమ్మ ఏం చేసిందో వీళ్ళందరూ అదే చేస్తారు. ఇప్పుడు అది ఆటోమేటిక్గా జరిగిపోతుందండి. అందుకే కృష్ణలీలలు అద్భుతంగా ఉంటాయి. ఎవరు చేశారండి? నారాయణుడు పరమాత్ముడు ఆ గోపాలకృష్ణుడు వచ్చి ఈ భూమి మీద ఇటువంటి లీల చేయాలా మన కోసం. ఆశ్చర్యకరం కదండి. భగవంతుడు ఆయన కృష్ణ పరమాత్మ బయట ఏం చేసి వచ్చాడు? వెన్నలన్నీ తినేసి వచ్చాడు. ఏం తినేసి వచ్చాడు? వెన్నలన్నీ తినేసి వచ్చాడు. ఆ పిచ్చితలేమో తాను పెట్టిన అన్నమునే తింటున్నాడు కృష్ణుడు అనుకునేది యశోదమ్మ. కృష్ణుడు దశమ స్కందంలో ఎన్ని విన్యాసములు చేశాడో ఈలోగా రావాల్సిన వారందరూ రాణి వచ్చారు. చూసి ఆ వచ్చిన గోపీకరణను చూసి ఏమిటమ్మా మీరందరూ ఇలా వచ్చారు అని యశోదమ్మ అడిగింది. వారిని లోపల నుంచి కూర్చోమని చెప్పింది. తాను కూడా కూర్చుంది. అప్పుడు కృష్ణుడు నెమ్మదిగా వచ్చి అమ్మ ఒళ్ళో పడుకొని అమాయకంగా అమ్మ పగిడి ముగ్గు పట్టుకొని వేలుకు చుట్టుకొని ఆ మాట్లాడుకున్న గోపికలు వంక చూస్తూ అమ్మ వంక చూస్తూ గోపికలు వంక చూస్తూ ఉండేవాడంట. అమాయకంగా ఏం తెలియనట్టు ఏందో ఇల్లు వచ్చారే మా అమ్మ ఏం చేస్తుంది అన్నట్టు. యశోద తన కొడుకులు ఒళ్ళో పట్టుకోబెట్టుకొని సంతోషంగా ఏమిటమ్మా మీరందరూ ఇలా వచ్చారు అని వచ్చిన గోపికా స్త్రీలను అడిగింది యశోదమ్మ. కృష్ణ పరమాత్మ ఏ ఇంటిలో తిన్నా వెన్నా నెయ్యి తింటాడు. కానీ అలా తినడంలో ఒక రహస్యం ఉంది. వెన్న అనగా మొదట మనంతటా మనం చేసుకోవాల్సిన ప్రయత్నంతో ఏర్పడే మనసు నిర్మలమైన మనసు. అది వెన్న అంటే ప్రయత్నపూర్వకంగా మనకై మనం ఈ మనసును నిర్మలంగా చేసుకోవాలి. ఈ మనసు నిర్మలకు ఎవ్వరూ తేలేరు. ఎవరు తెస్తారు? మీ అంతటా మీరు ఈశ్వర కథలు శ్రవణం చేసి భగవంతుని మనసు ఆలంబనించి రాగద్వేషములను అతీతంగా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇలా నిర్మలంగా ఉన్న మనసునే పాలకుండా అని పిలుస్తారు. ఆయన మనసు పాలకుండండి, కొనకూడదు తినకూడదు. పాలకుండా తెల్లటి మనసు అంటే ఆయన్ని గుడ్డలు కూడా అంటే వేసుకుంటాడండి. మంచి మనసు అంటే ఆయన అహంకారం లేదు. అది పాలకుండా అంటే మనకై మనము ప్రయత్నం చేసుకోవాలి. పాలకుండలాగా తయారు కావాలండి. ఒక నుంచి తయారు చేయాలి
అతీతంగా మనసును ప్రశాంతంగా ఉంచాలి. రాగము, ద్వేషము, అనురాగము, ద్వేషము వీటన్నిటిని దూరంగా ఉంచాలి. ఇలా నిర్మలంగా ఉన్న మనసే పాలకొండ అంటారు. మంచి మనసు ఉన్నవాడు చూపించి ఆయన మనసు పాలకుండండి. నిర్మలమైన మనసే పాలు. నిర్మలమైన మనసు నిలబడుతుంది. ఇప్పుడు ఆ మనసుకు ఈశ్వరుని తీసుకువచ్చి ఆలంబనం ఇచ్చినట్లయితే అది పొంగిపోవడం మొదలుపెడుతుంది. భక్తితో కూడిన కర్మాచరణను సంతోషంతో కూడిన పూజ చేయడం మొదలుపెడతావు. ఎందుకో నీవు భగవంతుడితో ఆలంబనం చేసేసుకుంటున్నావు. మనసు ఏం చేస్తుంది? నిర్మలమైపోతుంది. మనసుకు ఈశ్వరుడిని తీసుకొచ్చి ఆలంబనం చేస్తున్నాడు. ఈ మనసుకే ఈశ్వరుడిని తీసుకురావాలంటే ఈశ్వరుడి కథలు వినాలి. కథలు కాదండి, ఈశ్వరుడు చేసిన లీలలన్నీ, భగవంతుడు జగన్మోహనాకారుడు చేసిన లీలలు కనిస్తే ఆలంబనంతో పొంగిపోతండి మనసు. అందుకే కదా ఏదన్నా నీకు మంచి మీ అబ్బాయి మంచి కలెక్టర్ ఉద్యోగం వచ్చిందని కలెక్టర్ సీటు మనస్సు ఏకైక పొంగిపోతే మామూలుగా పొంగిపోదు. అలా నీవు భగవంతుడికి కానీ నీవు కానీ మనసును తీసుకొచ్చి భగవంతుడిని అప్పనిస్తే ఈ మనసు కూడా పొంగిపోవడం మొదలుపెడుతుంది. ఒక సినిమాలో బ్రహ్మాండమైన యాక్టర్ కృష్ణుడుగా కనిపిస్తున్నాడు. ఏ చక్రం అంటే చక్రం వస్తుంది, నీ మనసు ఎలా పొంగిపోతుంది. అక్కడ ఎవరు చూస్తున్నావు? కృష్ణ లీల చూస్తున్నావు. కృష్ణ పరమాత్ముడు ఇంకొక లీల చేశాడా అని ఆశ్చర్యపోతూ వాళ్ళు చూస్తున్నది. మనసు పొంగిపోవడం అంటే ఆ పొంగిపోవడం కావాలంటే భగవంతుడిని తీసుకొచ్చి మనసులో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటా? భగవంతుడిని, భగవంతుడు చేసిన యొక్క ఏమేమి లీలలు ఉన్నాయో అవి వినడం వల్ల మనసులో పెట్టుకుంటాం. వినకపోతే పెట్టుకుంటా భగవంతుడి గురించి ఏం తెలుసు నీకు? తెలియదు. అందుకోసం వర్గమేయ దేవాలయానికి నమస్కారం చేసుకోవడం. అసలు ఆ దేవాలయంలో భగవంతుడు ఏమేమి చేశాడు, ఇక్కడ ఏ లీలలు చేశాడు అవి తెలుసుకుంటే కదా భగవంతుడు అంటే ఎవరో తెలిసేది. లేకపోతే రోజుకో భగవంతుడు మార్చేస్తాం, రోజుకొక దేవుడు మార్చేస్తాం. ఈ విధంగా రోజుకొక దేవుడు మార్చేసి వేరే దేవుడు వచ్చేస్తాం తీసుకెళ్ళిపోయినాడు. మీ దేవుడు బాగలేక మా దేవుడు బాగున్నాడని తీసుకెళ్ళిపోతాడు. ఇదే సంగతి పోయిన తర్వాత ఇక మళ్ళీ తిరిగి వస్తామని కూడా అనుకోలేదు. ఈ విధంగా మనసుని నిర్మలం చేసుకోవాలి. ఈ విధంగా నిర్మలం చేసుకొని నువ్వు పూజ మొదలు పెట్టాలి. పూజ అంటే గంటల గంటల పూజ లేదండి, నీ మనసే పూజ. పూజ ఎప్పుడు బరువు కాకూడదు. పూజ చేస్తుంటే పొంగు రావాలి. ఎలా రావాలి పొంగు? భగవంతుడి కథలు చదువుతూ ఉంటే భాగవతం భగవద్గీత నీకు పొంగు రావాలి. అలా పూజ అంటే ఈ పూజను మరలా మరలా చేయాలనిపించాలి. భగవంతుడి కోసం ఏదైనా వదిలేస్తానని కోరిక రావాలి. అంటే భగవంతుడి కోసం ఏదైనా వదిలేస్తానంటే కాశీకి పోయి నీ కోసం నేను వదిలేస్తున్నానయ్యా, నేను వంకాయని వదిలేస్తాను, జాంకాయని వదిలేస్తాను. ఎవరు కావాలి జాంకాయ వంకాయ? పెట్టాను నేను వంకాయ తినండి, కాశీలో వదిలేసి వచ్చాను. ఎక్కడ వదిలేసి వచ్చాడు? కాశీలో గంగలో వదిలేసి వచ్చాడా? కాదు, కాశీలో వదిలేసి రావాల్సింది నీలో ఉన్న కోపము, కోరిక. ఈ రెండు వదిలేసి వస్తే కాశీలో నువ్వు ప్రశాంతంగా ఉండవు. వంకాయ జాంకాయ వదిలేసి వస్తే నువ్వు తినకపోతే చాలా మంది ఉన్నారు ఇక్కడ తినేవాడు. అందుకోసం కాశీ పోతే ఇక రోజు రావాల్సింది. కాశీ కథలో ఉండేది ఈ పూజలు లేదో మీకు భ్రమించి చెప్తారు. నీకు ఇష్టం వచ్చింది వదిలేయబోయా అంటారు. అది కాదు వదిలేయాల్సింది. మాంసాహారం వదిలేసిరా, మద్యపానం వదిలేసిరా, బయట వ్యవహారం వదిలేసిరా, చోళం వదిలేసిరా. ఈ వీటిని వదిలేసి రావాల్సింది కాశీలో. అవి కాదు వదిలేసి రావాల్సింది. 40 రోజులు నేను మానేశాను, బ్రహ్మం గారు మానేశాను. ఏం వదిలేశాను చెప్తున్నానండి, నేను ఏలేదు పెట్టలేదు. వేరే వాళ్ళ గురించి నాకెందుకు అయ్యప్ప స్వామి ఏది నేను అన్నావు. నువ్వు 40 రోజులు వేసావు, 41 రోజులు నువ్వు ఏం చేస్తున్నావు? అక్కడ బస్సులో నుంచే అమృత భాండారం తాగొస్తున్నావు. దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఏమన్నా ఉందా? ఆ యొక్క పెద్ద గురువులు ఉన్నారు, పెద్ద పూజలు, వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు బాగా. అందుకోసం ఇవన్నీ కూడా మాయా. ఈ మాయలో పడి భ్రమించిపోయి మోసపోయి భగవంతుడిని తెలుసుకోలేక అజ్ఞానంలో పడిపోయి మళ్ళీ ఈ యొక్క గర్తలో పడిపోతున్నారు. ఏ జ్ఞానము? జ్ఞానాన్ని తెలుసుకోవాలా.
అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ విధంగా పూజ అలా చేయాలి. అలా పూజ చేస్తే దాని చేత భక్తి ఏర్పడుతుంది. అలా పూజ చేస్తే భక్తి ఏర్పడుతుంది. ఉత్సాహం రావాల పూజ ఎందు. అంతేగాని అబ్బా ఎంతసేపు చేస్తామమ్మా ఈ సత్యనారాయణతో 5 గంటలు అయిపోలేదు ఇంకాను అంటే ఎట్లా కుదరదు. నీకు ఉత్సాహం రావాలి. భక్తి చేత ఏర్పడిన కర్మ వలన మనసు శుద్ధి అవుతుంది. భక్తి చేత ఏర్పడిన మనస్సు శుద్ధి అవుతుంది. భక్తి చేత ఏర్పడిన మనసు ఇప్పుడు అది మనస్సు ఎలా పట్టుకోవాలి? భక్తి చేత ఏర్పడి శుద్ధి అయిన మనసు అవుతుంది. ఆ భక్తి చేతనే ఈ మనసు శుద్ధి అవుతుంది. ఇంకొక దాని వల్ల శుద్ధి కాదు. భక్తి అంటే భగవంతుని యొక్క కథలో, భగవంతుడు చేసిన లీలలో, భక్తులతో కలిపి చేసిన అనుసంధానమైన కథలో, దీని వల్లే నీకు భక్తి ఏర్పడుతుంది. లేకపోతే భక్తి రాదు. ఎలా వస్తుందండి భక్తి? అంటే 4 తులసి ఆకులు పెట్టిన తర్వాత భక్తి వస్తుందా? 4 ఎరుపులు పెడితే భక్తి వస్తుందా? ఒక దేవాలయం కట్టిస్తే భక్తి వస్తుందా? రాదు. రానే రాదు. భగవంతుని కథలో ఎప్పుడు వినడం మొదలు పెడతావో అప్పుడు మనసు శుద్ధి అయిపోతుంది. మనసు శుద్ధి అయిపోతే నువ్వు ఆచరణ చేస్తావు. ఇక ఆచరణ చేయడం మొదలు పెట్టావో భగవంతుని పేరు చెప్పి నీకు భక్తుడు అయిపోతావు. అంటే ఆచరణ, నువ్వు చేయవలసిన ఆచరణ. భగవంతుడు ఏం చెప్పాడో అది కానీ నువ్వు చేయగలిగితే ఇక నీకు మానవ అవసరం లేదు, ఏది అవసరం లేదు. అది చేయడానికే ఈనాడు ఏదో కొన్ని రోజులైనా ఉందాం కోసం భగవతత్వం అంటే ఊరికే మాటలతో సరిపెట్టేది కదండి. కత్తి మీద స్వాము లాంటిది భగవద్గీత, భాగవతం అంటే సామాన్యుడు భాగవతంతో పెట్టుకోవడం అంటే అలా చెప్తున్నాడు భగవంతుడు. అవునా, ఈ విధంగా ఈ శుద్ధి వలన వైరాగ్య భావన కలిగి శుద్ధి అయిపోతుంది. దీని వలన వైరాగ్యం వస్తుంది. ఎప్పుడు నీ మనసు శుద్ధి అయిపోయిందో ఇక వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యంలో కలిగిన ఈ సంబంధములన్నీ పుస్తకములు. జీవికి ప్రధాన సంబంధము ఈశ్వరునితోనే. ప్రధాన సంబంధం ఈశ్వరునితోనే. అందుకే శ్మశాన వైరాగ్యం అని కూడా ఉంది. అందరూ కలిసి శ్మశానానికి పోతారు. అందరూ దిగాలుగా ఉంటారు. కొంతమంది ఆడ మాట్లాడుకుంటుంటారు. అక్కడ కూడా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ శ్మశాన వైరాగ్యం అంటే అయిపోయింది. ఇంకా శ్మశానంలో వైరాగ్యం ఉంటాడు. నేను ఇంకా అన్ని మంచి పనులు చేస్తాను. అయ్యో వెళ్ళిపోయాడు మా నాన్న, అయ్యో బాబు అంటాడు. ఏడకు వస్తానే ఇంతే సంగతులు. మా నాన్న ఎంత సంపాదించాడు, ఏం చేశాడు, ఇదంతా ఎక్కడ పెట్టాడు. అది శ్మశాన వైరాగ్యం ఉంది. అందుకే భగవంతుడు కథలు విన్నంతసేపే తర్వాత ఏడిపోయారు తోచి. అందుకోసం ఆ మనస్సే అన్నిటికీ మూల కారణం. ఎవరిని మనం విమర్శించేది కూడా ఉండదండి. ఆ మనస్సు విమర్శించాలి. మన మనసుని, ఓ మనసా ఈ పనులు ఎందుకు చేస్తున్నావు, విన్నంతసేపు బాగుంటున్నావు, మళ్ళీ తర్వాత గాయం వదిలేస్తున్నావు. మనస్సే అన్నిటికీ మూల కారణము. కనుక ఈ యొక్క జీవికి ప్రధాన సంబంధం ఈశ్వరుడితో పెట్టుకోవాలి, పరమాత్ముడితో. ఈ వైరాగ్యం అనే అగ్నిహోత్రం మీద నిర్మలమైన మనస్సు పాలు కావాలి. వైరాగ్యం అనే అగ్ని పాత్ర ఇది. వైరాగ్యం అగ్ని పాత్ర మండుతుందో ఆ అగ్ని పాత్ర మీద ఏం కావాలి? పాలు అనే మనస్సు కాగాలి. వైరాగ్యం మీద నీ మనసు కానీ పెడితే ఏమవుతుంది? ఈ పాలు ఎర్రటి త్వరట వెళ్తాయి బాగా. అంటే కమ్మటి పాలు నిర్మల కైంకర్యమైన మనసు వలన, భక్తి వలన, వైరాగ్య భావననే అగ్నిహోత్రము మీద కాగి ఉన్నాయి. ఇప్పుడు ఈ పాలు పెరుగవ్వాలి. పాలను పెరుగుగా మార్చాలంటే పెరుగు కావాలి. మళ్ళా ఎక్కడుంది పెరుగు? లేదు. కావున పెరుగే పాలను పెరుగుగా మారుస్తుంది. పెరుగే పాలను పెరుగుగా మారుస్తుంది. ఇంతకు పూర్వం తాను ఈశ్వరుని గుణములను విని లోపల స్తంభించిపోయి జ్ఞానమునందు ఎవడు అనుభవించాడో వాడే వచ్చి మరలా ఈ మాట చెప్పాలి. గురువు ఉపదేశం చేయాలి. ఇక్కడ ఏంటి? పూర్వం నీవు బాగా ఈశ్వరుని గుణములు విని లోపల స్తంభించిపోయి
పెరుగు పాలలోకి వచ్చి తోడుకుంటుంది. పెరుగు ఎక్కడ వస్తుంది? పాలలోకి వచ్చి తోడుకుంటుంది. రమించిపోయి బోధిస్తున్న గురూపదేశాన్ని కదలని కొండలా పట్టాలి. అంటే ఇప్పుడు ఆ పెరుగు ఎవరో? గురువు గారు. ఈ పాలెవరో? నీవు. గురువు గారిని తీసుకొచ్చి నీ మనసులో కానీ పెట్టగలిగితే నువ్వు కూడా పెరుగైపోతావు. ఎప్పుడు పాలు అగ్నిహోత్రం అంటే వైరాగ్యం మీద పెట్టి నువ్వు కాస్తూ ఉన్నావో, ఈ మనస్సనే దాన్ని వైరాగ్యం మీద పెట్టాలి. వైరాగ్యం అంటే ఏంటండి? ఏదైనా బాగుంటున్నాడు, కాసేపు వస్తువు పోయిందా, ఒక బంగారు వస్తువు, అలా వైరాగ్యంలో ఉన్నాడు అంటే అది వైరాగ్యం కాదు. అదేంటంటే వస్తువు పోయిన దాని మీద వైరాగ్యం. ఈ వైరాగ్యం అంటే మామూలు కాదండి, ఇది భగవంతుడి మీద వైరాగ్యం. అది సామాన్యమైనది కాదండి. అన్ని చేస్తావు కానీ వైరాగ్యం వస్తే నువ్వు జ్ఞానవంతులైపోతావు. అంతవరకు జ్ఞానవంతులు కాలేదు. ఎంతసేపు అది కావాలా ఇది కావాలంటావు. కనుక ఈ మనస్సు అనే దాన్ని ఈ యొక్క వైరాగ్యం మీద కాలాలి. ఈ అగ్నిహోత్రం మీద పాలు బాగా కాలాలి. ఆ కాగిన తర్వాత ఎవరు కుర్రగా కోడి కట్టుకోవాలి, మేడ కట్టాలి. ఆ మేడ దాంట్లో పాలలో పెరిగేయాలంటే ఇంతకుముందు నీవు గురువు గారు చేసిన ఉపదేశం విని ఆ గురువు గారు ఏ ఉపదేశం చేశాడో దాన్ని తీసుకొచ్చి గురుపదేశాన్ని ఈ పాలలో వేయాలి. ఈ మనసునే పాలలో పెట్టాలి జ్ఞానం. అప్పుడు ఇది కూడా పెరుగైపోతుంది. గురువు గారి పెరుగు, నువ్వు కూడా పెరుగు, ఇద్దరు కూడా పెరుగైపోతున్నారు. ఇలా అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలి? ఈ పాలలోకి పెరుగు పడాలి. పడితే ఆ పాలు తోడుకుంటాయి. గురువు ఎలాంటి వాడో అలా శిష్యుడు ఇప్పుడు తయారవుతాడు. ఎర్రగా కారిన పాలలో కానీ నువ్వు కానీ ఎర్రని ఆ పెరుగు కానిస్తే అది కూడా ఎర్రగా ఉండి తీయగా ఉంటుంది. పొల్లాటి పెరుగు కానీ వేస్తే అది కూడా పొల్లగా తయారవుతుంది. మంచి గురువు గారు నీకు సత్యాన్ని ఉపదేశం చేస్తే నువ్వు కూడా సత్యాన్ని తెలుసుకుంటావు. అందుకే అర్జున, ఆత్మజ్ఞానం కలిగిన గురువు గారి దగ్గరికి పో. అటువంటి గురువుని గారిని ఆశ్రయిస్తే నీకు ఆత్మజ్ఞానం చెప్పాడు. లేకపోతే ఏ గురువు అంటే ఆ గురువుని ఆశ్రయించావో నువ్వు పతనం అయిపోతావు. తెలిసి తెలియని గురువులు ఉంటారు. ఏదో కొన్ని పుస్తకాలు చదివస్తారు, అవి లేనిపోని అన్ని గొప్పలు కాల్చేస్తాయి. అందుకే కదండి ఈరోజు ఆత్మజ్ఞానం కలిగిన గురువు కావాలి. భగవద్గీతలో ఏముందో, భాగవతంలో ఏముందో అవి కానీ ప్రజలకు చెప్పగలిగితే వాళ్ళు సత్యమేంటో, భగవంతుడు అంటే ఏంటో, ఎలా ఉంటాడో తెలుసుకుంటారు. కనుక చెప్పేవాళ్ళు ఎందుకు చెప్తారు? అవి చెప్తే వీళ్ళకి అనుకుంటారు. అందుకోసం ఏదో చెప్పారు. అందుకోసం ఈనాడు కలియుగంలో రకరకాల వ్యవస్థలకు తయారైపోయారు. అసలైంది చెప్పడం, ఒకప్పుడు అసలైంది ఇదే. ఏం చెప్పేవాళ్ళు? రామాయణం చెప్పేవాళ్ళు, భాగవతం చెప్పేవాడు, భగవద్గీత చెప్పేవాడు, పురాణాలంటే అవి చెప్పేవాడు. ఇంకేదైనా చెప్పేవాళ్ళ? ఎవరి గురించి చెప్పేవాడు. తెలిస్తే ఎవరున్నారో చెప్పేదాన్ని. కొత్త వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసి ఆ వ్యాపారం మీద డబ్బు సంపాదించి రకరకాలుగా ప్రజల్ని పక్కదారులు కట్టించేసి ఈ ప్రజలు కూడా తెలియక అమాయకులై ఎదురు చూపులు చూస్తూ ఈ దాన్ని పోవాలా నిలబడుంటే బస్సు ఎక్కదామని ఆ బస్సు కాస్తా పోతే వెనక్కి ఇంకొక బస్సులో ఒకటి దిగుతాడు. ఒరే ఎదురుగా చూస్తున్నామంటే ఏ దారి పోవాలని అంటే నా దారి తీసుకోపోతానంటాడు. ఎవరు? బ్రిటిష్ వ్యవస్థ సంపాదించి పెట్టిన క్రైస్తవ మతం. అది వచ్చి ఇది ఎరుబాబులో లాగున్నాడు, నా ఎరుబాబులో నేను తీసుకోపోతానని తీసుకుపోయి ఈ బాగా సవరం చేసి ఉన్న గోడ కొట్టేసి అక్కడ అవును వాడి బ్రెయిన్ వాష్ అవుట్ చేసేసి ఇక సత్యాన్ని మైమర్పించేస్తున్నాడు. వాడు దాంట్లో పడిపోతున్నాడు. ఇప్పుడు అయిపోయిన తర్వాత వారి ఇంట్లో కూడా ఆవిడ చెప్పేస్తారు. ఇక ఇద్దరు కలిసి ఒట్టు పాటగా గాజులు మెట్లు పూలు అన్ని తీసేసి చక్కగా పొడుగులు వచ్చేసి చూసేదానికి విధవాలుగా చూపిస్తున్నారు. ఏంటంటే నిరదాలు ఉంటుంది కదా బాగా, ఇంకేడ బాగా బ్రహ్మాండంగా ఉన్నారా దానికి వెళ్ళిపోయాను. దానికి వెళ్ళిపోతే ఏం అవసరం? ఏ డబ్బు దగ్గరగా ఒట్టు పూలు గాజులు పెట్టి ఆ విధంగా వాళ్ళు క్యాస్ట్ చేసుకుంటున్నారు. ఈ విధంగా చాలా రకాలు క్యాస్ట్ చేసుకొని అమాయకుల్ని తప్పు దారి పట్టించుకొని వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా ఎన్ని ఏడాది అయిపోయి రకరకాల మానవులు రకరకాలు వెళ్ళిపోయి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. సత్యం అంటే ఏంటి? నీవే సత్యం.
సత్యము, ఆత్మ సత్యము, శరీరం అసత్యము. ఇది తెలుసుకోలేక ఏ దారిలో పోతూ ఉన్నారు. కోసం ఎవరు ఏ దారి పోయినా కూడా భగవంతుడు పట్టించుకోడు. ఎటువంటి గురువు కావాలో చూసుకోమని చెప్తున్నాడు. ఆత్మజ్ఞానం తెలిసిన గురువు దగ్గరికి పోయి చెప్తాడు. లేకపోతే నువ్వు కూడా ప్రశ్న పడిపోవు ఆ గురువుతో పాటు. అందుకోసం గురువుని ఎన్నుకునేటప్పుడు కూడా ఇటువంటి గురువుని ఎన్నుకోవాలి. ఏ గురువుని? కృష్ణ పరమాత్ముడైనటువంటి గురువుని ఎన్నుకోవాలా. అంటే ఏంటి? భగవద్గీతను ఎన్నుకోవాలి. కృష్ణుడే భగవద్గీత అంటే ఏ సమయం ఉన్నాడా? కృష్ణుడే భగవద్గీత పుస్తకము. అది పుస్తకం కాదు, అది శాస్త్రము. కృష్ణుడే భగవద్గీత నీ చేతిలో ఉందంటే అది భగవద్గీత కాదు, కృష్ణుడు నీ చేతిలో ఉన్నట్టు. దాన్ని పట్టుకుంటే నడవచ్చు. అందుకే గాంధీ గారు చూడండి, గ్రంథం పట్టుకొని ఉంటాడు, అదే శాస్త్రం భగవద్గీత. ఒక చేతిలో కర్ర పట్టుకొని ఉంటాడు, ఒక చేతిలో ఇల్లు పట్టుకొని ఉంటాడు. ఆయన కూడా కొన్ని వ్యసనాలకి బానిసైపోయారని రాసుకున్నాడు. కానీ చాలా జాగ్రత్తగా బయటకు వచ్చాడు ఆయన వ్యసనాల గురించి. నిజం, సామాన్యమైన విషయం కాదు ఇవన్నీ. అందుకోసం ఎవడు తెలుసుకుంటున్నాడో, అజ్ఞానం నుంచి బయటకు వచ్చి జ్ఞానాన్ని పొందుతున్నాడో వాడు మెట్టెక్కుతున్నాడు. వాడు ఎక్కలేని వాడు జారిపోతున్నాడు, ఎక్కుతున్నాడు జారిపోతున్నాడు, నాచు మీద పెట్టాడు, వాడు బట్టి వెళ్ళిపోతున్నాడు. ఏ శాస్త్రము. అందుకే ఆయన అన్నాడు, నా తల్లి చనిపోయిన తర్వాత నాకు భగవద్గీత తల్లి, ఈ భగవద్గీతే నా తల్లి అని చెప్పి ఆయన రోజు చదివేవాడు. బ్రహ్మాండమైన ఆయన చేతిలో ఏముందా అని బ్రిటిష్ చూశారు. దాన్ని కూడా వాళ్ళు తత్తుమా చేసుకొని వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ వల్ల కాదులేండి, చదువును చెప్తున్నానండి. ఇందుకోసం భగవద్గీత శాస్త్రం ఏముందో భగవద్గీత చెప్పండి. భాగవతం భక్తులు భగవంతులు అనుసంధానం. ఎలా నువ్వు భక్తి మార్గంలోకి వెళ్ళాలో చాలా తొందరగా పసిగట్టి నువ్వు భగవంతులోకి వెళ్ళిపోయే మార్గం భాగవతం. భగవద్గీత అది చాలా గొప్ప శాస్త్రం, అది మామూలు శాస్త్రం కాదు. కానీ రెండు ఒకే పొజిషన్ వస్తున్నాయి. అది అర్జునుడు కృష్ణుడే. ఇక్కడ ఇలా కాదు, అందరూ వస్తారు. భక్తులు వస్తుంటారు, వీళ్ళు వస్తుంది, వాళ్ళు వస్తాయి, వైరాగ్యం వస్తుంది, ఇవన్నీ కలుపుకొని వస్తాయి. ఇక్కడ అక్కడ వాళ్ళిద్దరే. అది గురువు శిష్యుడు, గురువు శిష్యుడు. ఇక్కడ అలా కాదు, మొత్తం వస్తారు. గురువు వస్తాడు, శిష్యుడు వస్తాడు, భక్తులు వస్తాడు, దేవుడు వస్తాడు, వీళ్ళు వస్తుంది, వాళ్ళు వస్తాయి, అన్ని వస్తున్నాయి భాగవతం. అది భాగవతం అంటే. రామాయణం అలా కాదు, రామాయణం వెళ్ళిపోతా ఉంటుంది. ఎక్కడ రామాయణం ఆగిపోతే ఒక స్త్రీ బయలుదేరు. రామాయణం అలా ఉంటుంది. భాగవతం అలా ఉండదు. రామాయణం ఒక చోట ఆగిపోయిందనుకో, అక్కడ ఒక స్త్రీ బయలుదేరు. అందుకే రామాయణం అంతా స్త్రీతో నడిచింది. స్త్రీ లేకపోతే రామాయణం లేదండి. అందుకే స్త్రీ చాలా బాగుంది. అందుకే రామాయణంలో రామచంద్రుడు పుట్టాడు, వివాహమైంది, శ్రీరాముతో వచ్చాడు, కొన్ని రోజులు అయోధ్యలో ఉన్నాడు. ఇంకా అయిపోయింది రామాయణం. ఇంకేముంది? సీతారాములు అక్కడ ఉంటారు. అరణ్యానికి ఎప్పుడు పోవాలా, రావణాసురుడు ఎప్పుడు సంహరించాలా, ధర్మం ఎప్పుడు చూపించాలా, ఆంజనేయుడు స్వామి ఎప్పుడు తెలియాలా, అసలు ఎన్ని తెలియాలి కదా ఈ కథలన్నీ. అందుకోసం రామాయణం ఆకుడు. అందుకే బ్రహ్మదేవుడు అక్కడక్కడ పెట్టుకున్నాడు. ఎప్పుడు రామాయణం ఆగిపోతుందో అక్కడ ఒక స్త్రీ వస్తుంది. మందరం వచ్చింది, రామాయణం ఆగిపోయింది. ఇంకా రామాయణం ఆగిపోయింది, మరి ఇల్లు ఏంటి, మన సంసారం ఏంటి? అందుకోసం ఒక స్త్రీ వచ్చింది. అక్కడ మందరం చెప్పింది, చెప్పరాని మాటలు చెప్పింది పైకి. రాముడు రాజ్యాన్ని పట్టాభిషేకం చేసుకుంటే నీ కొడుకు ప్రశ్న పెట్టిపోతాడు, అవసరమైతే రాజులు నీ కొడుకును కూడా సంహరిస్తాడు రాముడిని. నూరి పోషికి బాగా అసలు కైకేయికి ఆలోచన లేదు. ఎందుకేనండి, ఇంట్లో పనిచేసే దాసీలకు కూడా మన రహస్యాలు చెప్తే వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తారు. ఇంటిలో పనిచేసే వాళ్ళకి ఎంతవరకు పని చేయాలో అంతవరకు చేసి వాళ్ళు పంపించేయాలంటే శాస్త్రం అంటే ఇది. అందుకే మందర దాసి కైకేయితో వచ్చింది. ఆమె చెప్పిన మాట బాగా ఊరిపోసింది. రామాయణం మళ్ళీ ముందుకు కదిలిందా లేదా? మళ్ళీ అరణ్యవాసానికి బయలుదేరాడు రామచంద్రుడు. చూడండి మరి, అది రామాయణం అంటే. మందరం వల్ల అయోధ్య అంతా సర్వం కోల్పోయింది. రాముడు అరణ్యానికి వెళ్ళిపోయాడు సీతమ్మతో కలిసి. దశరథ మహారాజు మరణించాడు. అయోధ్యలో వంట చేసుకున్నాడు లేదంట. కొన్ని రోజులు వస్తువులతో ఉన్నారంట. అయోధ్య అంతా చీకటి అయిపోయిందంట. దీపాలు వెలిగించేవాడు లేడంట. చూసారంటే ఒక్క ఆడదాని వల్ల రాజ్యం ఎలా పతనమైపోతుంది. మళ్ళీ బయలుదేరింది. అంతేనా? కాదు, మళ్ళీ అరణ్యవాసం చేశాడు రామచంద్రుడు.
సంహారం జరగాలి. ఒక్క సంవత్సరంలో సంహారం మొత్తం జరిగింది. రామాయణం అంతా తిరిగిపోయింది. వెంటనే ఎక్కడి నుంచి వచ్చిందో ఆకాశ మార్గాన్ని అనుకుంటూ శూర్పణఖ వెళుతూ ఆ యొక్క చిత్రకూట పర్వతంలో పర్ణశాలలో ఉన్న రామచంద్రుడు కాలు మీద కాలేసుకొని కోదండం పట్టుకొని ఇలా చూస్తూ ఉంటే సీతమ్మ అక్కడ ఉంటే లక్ష్మణుడు అక్కడ ఉంటే పైనుంచి చూసింది. ఎవరు రాయి అందగాడు, మహాబాబులు ఉన్నాయి, బా ఏమి కళ్ళు, ఏమి అందం, ఏమి ఎక్కువ, అసలు ఏంటి ఆ రూపం, ఈ అడవి ఏం పని అసలు ఈ అందగాడికి అని కింద దిగింది. వెంటనే దిగేసి మంచి అందమైన స్త్రీగా వచ్చింది. వచ్చి అడిగింది రాముడిని, ఏమి కరుణావు, ఏమి అందం, అసలు నాతో రమించు, నాతో ఆనందించు అంటే శూర్పణఖ అనే మాటలో నేనంటాం కదా రామాయణం. రామచంద్రుడు నవ్వుతూ ఉన్నాడు, నవ్వుతూనే ఉన్నాడు. ఎంత చెప్పినా వెళ్ళ అక్కడే ముక్కు చూడు పోసేసాడు లక్ష్మణుడు. ఎందుకంటే స్టోరీ ఎందుకంటే మనకు టైం లేదు, అందుకోసం చూశాడు శూర్పణఖ. ఓహో, నన్ను నాకంటే అందగత్తే అక్కడ ఉన్నానే నీ భార్య ముసలా ఉన్నట్టుంది కదా, ఎర్ర టెంటులు సన్నగా అయిపోయి ఆమె దగ్గరే ఉంది, నేను చూడు ఎంత అందంగా ఉన్నాను, నాతో రమించమయ్యా అంటుంది శూర్పణఖ. ఆశ్చర్యం అండి, ఇది రామాయణం మనం వినేది, ఇది ధర్మం. ధర్మం అంటే ఏదో తెలుసుకోవాలి మనం. ఎందుకు రామాయణం, భాగవతం, భగవద్గీత ఏం చదవాలనేది, మనం వినాలనేది, ధర్మం ఏంటో చూపిస్తాడు. రామచంద్రుడు అటు చూశాడు, ఇటు చూశాడు. ఆ యొక్క శూర్పణఖ వెంటనే ఓహో ఈవిడ ఉండబట్టి కదా, అంటే శూర్పణఖ లెక్క ఏంటో తెలుసా, ఇంత అందగంటే సీతమ్మ ఉండగా నా రాముడు నారాయణ ఎందుకు పడతాడు అంటే దొప్పి పడుతుంది. సీతమ్మ అందం చూసి ఆశ్చర్యపోయింది శూర్పణఖ. ఇంత అందమైన స్త్రీ ఉండగా నన్నెందుకు రామచంద్రుడు దగ్గర తీసుకుంటాడని ఈ శూర్పణఖ అడిగింది. చూడు రామ, ఇప్పుడు దాన్ని ఇప్పుడే తిరేస్తానని చెప్పి ఒక్క ఎదురు తన రూపాన్ని చూపించేసిందని, వికారమైన రూపం చూపిస్తే ఒక్కసారి భయపడిపోయింది. సీతమ్మ భయపడిపోయి రాముడు వెనక పరిగెత్తుకుంటా వచ్చింది. వస్తే లక్ష్మణుడు చెప్పాడు, లక్ష్మణ ముక్కుతో కోసేయాలి అన్నాడో లేదో, పాము కదా ఆయన, సామాన్యుడు కాదు కదా, ఎగిరి వచ్చి ముక్కుతో చుట్టూ పట్టుకొని ముక్కుతో కోసాడు పడేసాడు. అది రామాయణం అంటే. మనం ఎక్కడ చూస్తున్నాం, ఇక్కడ గోదావరి చూస్తున్నాం. రామచంద్రుడు సీతమ్మ ఎక్కడ నిలబడుకోండి మంచి బాబులు పట్టుకున్నాడు. శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. ఆ శూర్పణఖ ఆహాకారాలు చేస్తూ రావణాసురుడికి చెప్పింది. మళ్ళీ రామాయణం ఉపయోగించబడింది. చూడండి, శూర్పణఖ ఏం చెప్పింది, ఏంటి నీ ముక్కు చెవులు కోసుకొని తెచ్చావు, ఎక్కడ తిరిగాడు అన్నాడు. ఏం లేదనే ఒక అందగత్తె చూశాను అరణ్యంలో, మనదే ఆ ప్లేస్ కూడా, కరదోషులు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఒక అందమైన స్త్రీ చూశాను. మండోదరి కంటే అందమైన స్త్రీ, మా వదిలి కంటే నీ పక్కన ఉంటుందన్నాయా అందమైన స్త్రీ ఉంటే, అందుకోసం నేను తీసుకోవద్దని పోతే నా ముక్కులు కోసేసాడు అన్నయ్య అని చెప్పింది. రావణాసురుడు స్త్రీతత్వంలో, కామంలో, అగ్నిలో నీ పోస్తే ఎటుంటాడో అంత కామాంతుడు రావణాసురుడు, సామాన్యుడు కాదు. ఈ చెప్పాల్సింది చెప్పింది. ఏ అబద్ధం చెప్తే మా అన్న నమ్ముతాడో వాడు అబద్ధం చెప్పేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి రామాయణాన్ని. ఇదే అబద్ధం చెప్పడంలో కూడా శూర్పణఖ లాంటి ఎప్పుడూ లేదు. అందుకే రే మీ ఇంట్లో శూర్పణఖ ఉందరా జాగ్రత్తలు అంటారు, అందుకే మీ ఇంట్లో మందరం ఉందరా జాగ్రత్తలు అంటారు, అందుకే మీ ఇంట్లో ఇంకెవరు కాటనే ఉందరా జాగ్రత్తలు నాయో అంటారు. రామాయణం మనకి గుర్చి చెప్పుకుందండి. సామాన్యమైన రామాయణం అంటే ఇది తెలుసుకోకే మన జీవితం అయిపోతుంది. వెంటనే రావణాసురుడు బయలుదేరాడు, సీతమ్మ తీసుకెళ్ళిపోయాడు. చాలా జరిగింది. రామాయణం పొడిగిపోబడింది. చూడు, ముగ్గురు వల్ల రామాయణం పొడిగింది. కాటకి సంహారం, మందర ప్రేరణ, ఇక్కడ శూర్పణఖ అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ కూడా రామాయణాన్ని ముందుకు తీసుకెళ్ళాయి. కోసం రామాయణం అంతా స్త్రీతోనే ఉంది. సీతమ్మ తీసుకెళ్తేనే ఇంకో రావాలి. ఈ రాక్షస సంహారం అంతా దుష్ట శిక్షణ చేసేయాలి స్వామి, అనును రావాలా, ఇవన్నీ చేయాలా. చూడండి, మరి ఆ సంవత్సరంలో జరిగిపోయి అన్నీ కూడా ఎంతసేపు జరగాలండి. అది రామాయణం అంటే అలా ఉంటుందండి. రామాయణం అంటే సామాన్యమైనది కాదు. కోసం స్త్రీ శక్తి చాలా గొప్పది. అక్కడ మందర అలా చెప్పింది, శూర్పణఖ ఎలా చెప్పింది, కాటకి అలా చేసింది. అందుకోసమే ఎవరైనా ఆలోచించి ఇంట్లో ఉంటే ఒరే శూర్పణఖ ఉందంటే వాళ్ళ ఇంట్లో జాగ్రత్త, మన అమ్మాయి నీళ్ళు ఆయన వాళ్ళు డబ్బున్నా వాళ్ళ అబ్బాయి కలెక్టర్ అయినా పర్లే, వాడు వదలడంటే వాళ్ళ చెల్లిని మన కాపురం నాశనం అయిపోతుంది. కానీ తారకే ఉంది, ఓ తారకే జరగాలండి. మందర
మన ఇంటింటి రామాయణాన్ని బాగు చేసుకోవచ్చు. అంటే తెలివిగా బయటపడవచ్చు మనం, లేకపోతే బయట పడలేము కోసం రామాయణం వచ్చింది. ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు ఈ లీలలు చెప్తూ ఉన్నాడు. సరే, 8 అయిపోయిందండి, ఎక్కడికో రామాయణానికి వెళ్ళిపోయి ఉన్నాం. ఇక్కడేమో కైకేయం పాలకుండా గురించి చెప్తున్నాం, మనస్సే పాలకుండా. అలా ఈ మనస్సుని పాలకుండా అంటే అగ్ని మీద పెట్టి పాలు కానీ ఎలా అయిపోయిందో బాగా పెరిగిపోయి ఈ ఎర్రాకి పాలైపోయి మీద కట్టుకుంటే, అలా నీ మనసు కూడా వైరాగ్యం మీద పడిపోతే నీ మనసు కూడా పాలకుండా అయిపోతుంది. వైరాగ్యం అంటే ఏం లేదండి, వైరాగ్యం చెందాడంటే ఒక రాత్రికి రాదు వైరాగ్యం, లెక్కొచ్చినట్టు వచ్చేస్తుంది. వైరాగ్యం వచ్చాడంటే ఒక రాత్రిలో మారిపోతాడు, వైరాగ్యం వచ్చిందండి. అలా ఉంటుంది. ఎలా బాగానే ఉన్నాడండి, ఒక్కసారి మారిపోయాడండి. ఎందుకంటే ఏదో జరిగిందంట, అంటే ఆయనకు సంబంధించిన వైరాగ్యం అది, ఆయన ఇంటి వ్యవహారం అది వేరు. ఆ వైరాగ్యం, ఈ వైరాగ్యం వేరు. భగవంతుడి మీద పెట్టే వైరాగ్యం పాలకుండలా అయిపోవాలి, అది వైరాగ్యం. అంటే ఎక్కడ చూసినా తెల్లగా కనిపిస్తుంది. అంటే భగవంతుడు కనిపిస్తాడు వైరాగ్యం అనేది. యోగి దేవత గారి వైరాగ్యం. ఆయన చూడండి, అందరికీ సమానంగా భగవంతుడు చూసుకోలేడు. ఆ వైరాగ్యం రావాలని భగవంతుడు ఈ వెన్న నెయ్యి దాని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ వెన్న పెరుగు, ఈ పెరుగు జరగడం, అవన్నీ చేయడం, ఆ వెన్న తీసుకోపోయి పొయ్యి మీద పెట్టడం, అదంతా నెయ్యి అయిపోవడం, నెయ్యి మళ్ళీ వెన్నగా తయారు చేయడం, ఇదే నీ మనస్సు. ఒక్కసారి భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా తిరిగి రావు. ఈ పాలు పెరుగు నెయ్యి అయిన తర్వాత వెన్న పొయ్యి మీద పెడితే నెయ్యిగా తయారవుతుంది. నెయ్యి మళ్ళీ వెన్నగా తయారవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో వెన్నగా తయారు చేయదు. నీ మనసు గారి భగవంతుడి మీద పడిపోతే ఇంకా నువ్వు మళ్ళీ ఇంకా ఈ ఐక్యత లోకానికి సంబంధించింది కాదు. ఈ బంధాలు తెగిపోతాయి. భూమి మీద ఉంటావు, భూమి మీదనే నీకు తెలిసిపోయింది ఇదంతా ఒక మాయ. కానీ నేను చేయాలంటే నా ధర్మం చేయాలి, ఇంకా ఎక్కువ ధర్మం చేస్తాం. అంతకుముందు భార్య బిడ్డల మీద నీకేదన్నా ఉంటే ఈర్ష్య భావాలు డబ్బేమని అనుకుంటే ఇంకా అట్లా చూసుకో. వీళ్ళు ఇంకా బాగా చూసుకోండి, ఎందుకంటే వీళ్ళు కూడా కృష్ణుడే, వీళ్ళ కూడా కృష్ణుడు వెళ్ళిపోయాడు. మనకి ఇదంతా మనం చేయాల్సిన డ్యూటీ చేసేంత వరకు ఇంకా ఎక్కువ వర్క్ చేస్తాం. ఎందుకో భగవతత్వం తెలుసుకున్నాం కాబట్టి. అదే ప్రేమతత్వం అంటే. ఆ తత్వం తెలుసుకోలేకనే వాళ్ళ మీద వీళ్ళ మీద ఈర్ష్య ద్వేషాలు ఈ విధంగా పాల్గొండ అయిపోయామనుకో, నేను ఇక భగవంతుడితో సంబంధం పెట్టుకోవడం, ఈ భూమితో సంబంధం ఉండేది ఎక్కువదు. భగవంతుడితో వెళ్ళేదానికి ప్రయాణం చేసుకోవడం, ఈ జన్మ కాబట్టి నెక్స్ట్ జన్మ. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే. జై రాధాకృష్ణ గోవింద की, राधा श्याम गोविंद